శివకృష్ణ బుర్రా గారు ప్లీజ్. అందరికీ నమస్తే. ఇక్కడికి అందరూ మా బంధువులు వచ్చిర్రు, మా ఊరు సంఖ్యపల్లులు వచ్చిర్రు, మా చుట్టాలు వచ్చిర్రు. ఇక్కడున్న యూట్యూబ్ ద్వారా మమ్మల్ని ఆదరించిన మీరందరూ కూడా మాకు చుట్టాలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. దీంట్లో మోతవర్ లవ్ స్టోరీలో ఓల్డ్ స్టోరీ ఎట్లా పుట్టింది అంటే, మాది గల్ఫ్ బతుకులు, మేము తిన్న తిండి కూడా గల్ఫ్ మెతుకులే. ఎందుకంటే మా నాన్న దుబాయ్ వచ్చిండే, ఆ చిన్నప్పుడు ఆ క్యాసెట్ మాట్లాడేది అది ఇది అన్నీ మేము లైవ్గా చూసినాం అన్నట్టు. మా నాన్న ప్రేమని లవర్స్కి ఆపాదించిన అంతే. ఈ స్టోరీ మా నాన్నకే అంకితం. మా నాన్న ఇక్కడనే ఉంటాడు. ఆయనే నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, మా నాన్నకు సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం, నాకంటే కూడా. చిన్నప్పుడు దొంగతనంగా మా నాన్న సినిమాలు చూస్తాడట. నాకు నిజం చెప్తున్నా, మొదటి నుంచి అప్ టు బీటెక్ వరకు, శ్రీకాంత్ పరిచయం వరకు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ పాటలు అంటే ఇంట్రెస్ట్, పాటలు పాడడం అనేది. మా నాన్నకు సదానందం గారు ప్రాపర్ చెప్పారు, మా నాన్నకు చూడడం ఇష్టం, నాకు తీయడం ఇష్టం. మా అమ్మకు అట్లాగే మా అన్నయ్యకు. ఎందుకంటే నిజంగా దీనిలో మీతో పాటు ఒక డైలాగ్ చెప్పినా కదా, ఏంటిది, అన్న అంటే నాన్న తర్వాత నాన్న అని. మా అన్నయ్య అసంటుడే నిజంగా. థ్యాంక్ యూ అందరికీ. అండ్ నాకు జన్మనిచ్చింది మా ఊరు సంఖ్యపల్లి అయితే, పునర్జన్మనిచ్చింది లంబాడిపల్లి. ఎందుకంటే అక్కడికి వెళ్ళకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని అయితే కాదు. అంటారు కదా, మంచి స్నేహితులు ఉంటే మనం ఎక్కడి వరకైనా వెళ్తాం. నా వెనుక వీళ్ళంతా ఉన్నారు, నా టీం, మై విలేజ్ షో. నిజంగా మంచి మిత్రులు, మంచి పుస్తకం ఎప్పటికీ మనల్ని ముందుకే తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్కసారి నా ఏడీ డిపార్ట్మెంట్ రండి, మీ పేర్లు చెప్పున్నతోడు కాదు, ఇటారి ఒక్కసారి. వీళ్ళను అసలు చెప్పాలంటే, షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఒక్కరితోటి కూడా నేను ప్రాపర్గా మాట్లాడలే. వాళ్ళను శిక్షించినట్టే, ప్రేమగా మాట్లాడింది లేదు. వాళ్ళు అనుకున్నారు కావచ్చు, అరే ఏంద్రా బాబు ఈ టార్చర్ అని చెప్పేసి. తర్వాత షూట్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రేమ చూపిస్తే వాళ్ళు ఇది నిజమా కలనా అని నమ్మడానికి నేను రోజులు పట్టింది. కానీ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి, దీక్షిత్, వెంకటేష్, మన కరీంనగర్ పిల్లగాడు శ్యామ్, పృథ్వీ, హర్షిత్, హర్షవర్ధన్, రణధీర్, వీళ్ళంతా కొత్త పిల్లలు, చాలా అద్భుతంగా చేసిర్రు. థ్యాంక్ యూరా. అండ్ ఇంకో విషయం, నాకు ఈ స్టోరీ మేము షూటింగ్ చేసేటప్పుడు ఇదంతా కదా, షూటింగ్ ముందు నాకు ఇంకో అబ్బాయి ఉండే, నరసింహ అని చెప్పేసి. నరసింహ ఇట్రాబా, నా అడిషనల్ డైలాగ్ రైటర్. తమ్ముడి సపోర్ట్ చాలా అద్భుతం. తమ్ముడు, నీకు శివన్న ఎప్పుడు ఉంటాడు, ఓకేనా? త్వరలో తమ్ముని పెళ్ళి ఉంది, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఇంకా ప్రశాంత్, థ్యాంక్ యూ. నా టీం అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళందరి గురించి ప్రతి ఒక్కరికి గొప్ప చెప్పాలి, ప్రతి ఒక్కరు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను తీసినా అని చెప్పడం ఒకేతైతే వాళ్ళు చేసిర్రు అనేది చెప్పాలి. ఇంకేం చెప్పాలరా, మీ అందరిని చూస్తేనే కడుపు నిండుతుంది నాకు నిజంగా. ఇట్లా ఆడాలి. ఇంకో విషయం ఏంటంటే, సీరియస్ ఒక్క నిమిషం. ఇగో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయింది, అది పోస్టర్ లాంచ్ అయింది, అప్పుడు నా పేరు చెప్పలేదు. తర్వాత ట్రైలర్ లాంచ్ అయింది, అప్పుడు నా పేరు చెప్పలేదు. ఇప్పుడు మొన్న థియేటర్లో కూడా లేడు. కాదు ఈయన కోసం ఈయన కోసం నేను ఏడ్చిన, పోయింది లేడని. మళ్ళీ ఇప్పుడు చూడు, ఇప్పుడు కూడా అయిపోయింది కానీ నేను గుర్తొత్తలేను. మళ్ళీ నేమో ఇంటికి డార్లింగ్ ఎప్పుడొస్తావు డార్లింగ్ అని ఫోన్ చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే, మైండ్లో ఉంటే గుర్తుపెట్టుకుంటావు, గుండెలు ఉంటే గుర్తుపెట్టుకుంటావు. కానీ నిజంగా శ్రీకాంత్ సపోర్ట్ అనేది, ఎందుకంటే మేము ఇప్పటిదాకా యూట్యూబ్లో వీడియోస్ తీసినాం, అన్నీ చేసినాం కదా. ఫిలిం మేకింగ్ అంటే మా స్టైల్లో మేము చేసేసినాం. ఒక కెమెరా సెటప్ వీటి పరంగా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ మాకు మా డిఓపిఏ. తన ద్వారా నేను చాలా నేర్చుకున్నా, అడిగి చెప్పడం కాదు డార్లింగ్.
ఇది అట్లా మీరు అనుకోవద్దు, తప్పు. ఎందుకంటే మా శ్రీకాంత్ చెప్పిండు ఇంతకుముందు స్టేజ్ మీద మాట్లాడడం అనేది కొద్దిగా మనకు కొత్తగా, దానికోసమనే ఇవన్నీ. ఇక డైరెక్టర్ అయినాం కాబట్టి మాట్లాడడం నేర్చుకోవాలి, కంపల్సరీ నేర్చుకుంటున్నా. మొదటి దానికంటే ఇప్పుడు బాగానే చెప్పినా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అనిల్ దా చెప్పించుకుంటు కాదు, అనిల్ నిజంగా హీరో అవుతాడు, చాలా కష్టపడే స్వభావి. 100% ఆల్ ది బెస్ట్ అనిల్ నీకు. అది అంటే అంటే ఇప్పుడు శ్రీకాంత్ నీళ్ళు అంటే మీ మొదటి నుంచి కొద్దిగా కొన్ని అనిపిస్తాయి అన్నట్టు, కొన్ని మనుషులనే ఉంటుంది ఎఫెక్షన్ అవి ఇవన్నీ కొద్దిగా అట్లున్నది. ఇంకెవరు ఉన్నారు? వర్షిని మా హీరోయిన్. చాలా తను యాక్చువల్గా తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మన కరీంనగర్ అమ్మాయే, బట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సిటీలో పెరిగింది, సిటీలో ఉంది తను. మన లాంగ్వేజ్ చాలా సింపుల్గా నేర్చుకుంది, అంటే చాలా సింపుల్గా ఏంది ఊరు అమ్మాయి ఎలా అయితే ఉంటుందో అలాగే చేసింది. మాన్సి నువ్వు కూడా అద్భుతంగా చేసినవురా సార్. మీరు కూడా రత్నాకర్ గారు అండ్ స్వాగత్, నువ్వు కూడా మీ అందరి సపోర్ట్ పేరు పేరున మీ అందరికి చెప్తున్నా అన్న, నీకు కూడా కరీంనగర్ తోపు. చెప్పరా అంటే ఒకరి పేరు చెప్తే ఇంకో పిల్లలు గుర్తుపెట్టకపోతే అంత బాగుంటుందని చెప్పిన వాళ్ళ పేరు చెప్పలేదు. అంటే కాదురా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్ ఒక పేరు చెప్పకపోయినా పర్లేదు కానీ డైరెక్టర్ చెప్పాలట్రా, బాధపడతారట. ప్రోటోకాల్ ఇది. అందుకే మరి జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తూ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కటి 80s అందరికి 1 minute ఇద్దాం మాట్లాడు. ఇది బెస్ట్ ఏమో నిజంగా. థ్యాంక్ యూ అందరికీ, మీ అందరి ప్రేమకు నేను ఎప్పటికీ దాసోహం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, మా 80sకి ఒక్కొక్క 1 minute.